హాయ్, హలో, దిస్ ఈజ్ పద్మ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ అంపశయ్య నవీన్ గారు రచించిన సమాంతర రేఖలు. ఒక చక్కని కథను వినేద్దామండి. పెళ్లి చేసుకోవడం అవసరం అంటావా భాస్కర్ అన్నాడు శ్రీకాంత్. అవసరం అనే కదా కోట్ల మంది చేసుకుంటున్నారు. పెళ్లి చేసుకుని వాడిని వింత పశువును చూసినట్టు చూస్తుంది మన సమాజం అని అన్నాడు భాస్కర్. నిజమే, ఒకప్పుడు మానవజాతి వృద్ధి కోసం పెళ్లి అనే వ్యవస్థను సృష్టించారు. ఇప్పుడు ఆ అవసరం లేదు కదా. కొన్ని యూరోపియన్ దేశాల్లో చాలా మంది యువతీ యువకులు పెళ్లిళ్లు చేసుకోవడం మానేశారు అన్నాడు శ్రీకాంత్. పెళ్లిళ్లు చేసుకోకపోతే మానవులు పూర్తిగా ఒంటరి వాళ్ళైపోతారు కదా. కొడుకులు, కూతుళ్ళు, మనవలు, మనవరాళ్ళు ఎవరు ఉండరు కదా. ముసలివాళ్ళైపోయాక మనల్ని చూసేదెవరు? పిల్లలు మనల్ని చూస్తారనుకోవడం ఒక భ్రమ. చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాల్లో చేర్పించడాన్ని చూస్తూనే ఉన్నాం కదా. ఇంకా కొంతకాలం పోయాక ఈ వృద్ధాశ్రమాలు ఇంకా ఎక్కువైపోతాయి. తల్లిదండ్రుల్ని గుదిబండలుగా చూసే రోజులొచ్చేశాయి. ఇంతకు నువ్వు చెప్పేదేమిటి? అసలు పెళ్ళే చేసుకోవద్దనా? పెళ్లి చేసుకుంటే మనకుండే స్వేచ్ఛలో సగం హరించుకుపోతుంది. ఒకరికి మరొకరు బద్దులై ఉండాలి. ఏ పెళ్ళైనా సక్సెస్ కావాలంటే సర్దుకుపోయే గుణం ఇద్దరిలోనూ ఉండాలి. ప్రస్తుత జనరేషన్ పిల్లల్లో సర్దుకుపోయే గుణం రోజురోజుకి తగ్గిపోతోంది. చూస్తూనే ఉన్నాం కదా. రోజురోజుకు మన దేశంలో కూడా విడాకులు ఎలా పెరిగిపోతున్నాయో చూస్తూనే ఉన్నాం. నాకు ఈ మధ్యనే ఫ్యామిలీ కోర్టులో పనిచేసే ఒక జడ్జి మిత్రుడయ్యాడు. రోజు ఆయనకు కోర్టులో బోల్డ్ డైవర్స్ కేసెస్ వస్తున్నాయట. ఈ దేశం అమెరికాలో లాగా మారిపోతుందేమో అన్నాడు. ముఖ్యంగా బాగా చదువుకున్న జంటల్లో విడాకులు పెరిగిపోతున్నాయి. పెళ్ళైన 5-6 నెలల్లోనే విడిపోతున్నారట అన్నాడు శ్రీకాంత్. సాంప్రదాయాలు బలంగా ఉన్న మన దేశంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడిందంటావు అన్నాడు భాస్కర్. నువ్వన్నమాట నిజమే భాస్కర్. కానీ మన దేశంలో కూడా పరిస్థితులు చాలా వేగంగా మారిపోతున్నాయి. స్త్రీలు ఇప్పుడు చాలా విస్తృతంగా ఉన్నత చదువులు చదువుతున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ బాగా సంపాదిస్తున్నారు. పురుషులతో సమానంగా మాకు హక్కులుండాలని పోరాడి వాటిని సాధించుకుంటున్నారు. ఒకప్పటి స్త్రీలాగా ఇప్పటి స్త్రీలు ఎవరికీ అణిగి మణిగి ఉండడం లేదు. స్త్రీలలో వచ్చిన ఈ మార్పును పురుషులు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇదివరకటిలాగే భార్యలు భర్తలకు అన్ని సేవలు చేస్తూ అణిగి మణిగి ఉండాలని ఆశిస్తున్నారు. స్త్రీలలో ఉత్పన్నమైన స్వేచ్ఛాభావాల్ని గౌరవించటం లేదు. దీంతో ఒకరి మధ్య ఒకరికి ఉండాల్సిన సర్దుబాటు ఇప్పుడు ఉండటం లేదు. నా మాటే నెగ్గాలనే ధోరణి బాగా ప్రబలిపోయింది. ఇచ్చిపుచ్చుకునే ధోరణికి ఇద్దరూ దూరమైపోతున్నారు. విడాకులు పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఇదేనని నాకనిపిస్తుంది. నువ్వు వింటానంటే నీకు ఒక కథ చెప్తాను. ఈ కథ వింటే స్త్రీ పురుషుల మధ్య అవగాహన రాహిత్యం ఎంతగా పెరిగిపోతుందో నీకు అర్థమవుతుంది అన్నాడు శ్రీకాంత్. చెప్పండి శ్రీకాంత్ అన్నాడు భాస్కర్. ఈ కథలోని పాత్రలందరూ నాకు బాగా తెలిసిన వాళ్లే. అందరూ మంచివాళ్లే. అయినా ఈ కథ ఇలా ఎందుకు జరిగిందో నువ్వు ఆలోచించాలి. ఈ కథను ఓ రచయిత చెబితే ఎలా ఉంటుందో అలా చెప్పడానికి ప్రయత్నిస్తాను అన్నాడు శ్రీకాంత్. ఈయన ఇంకా రాలేదేమిటి అనుకుంటూ గోడ గడియారం చూసింది దేదీప్య. 8 గంటలు దాటింది. రోజు ఆఫీసు నుంచి 6 గంటలకే వచ్చే అవినాషు ఈ రోజు ఇంకా రాకపోవడమేమిటి? ఈ రోజు తన బర్త్డే. ఈ విషయం అవినాష్కు తెలుసు. పెళ్ళయ్యాక ఇదే తన మొదటి బర్త్డే. ఇద్దరం కలిసి ఏదైనా 5 స్టార్ హోటల్కి వెళ్ళి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందామంటే వద్దు, గృహమే కదా స్వర్గసీమ అన్నాడు అవినాష్. 5-6 మన క్లోజ్ ఫ్రెండ్స్ తప్ప ఇంకెవరూ వద్దన్నాడు. తన క్లోజ్ ఫ్రెండ్స్ శిరీష, ప్రతిమ, సువర్ణ 6:30కే వచ్చేశారు. అతని ఫ్రెండ్స్ మనోజు, ప్రవీణ్లు ఇంతకుముందే వచ్చారు. అందరూ అవినాష్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. అవినాష్ వచ్చేశాడని దేదీప్య పరిగెత్తుకుంటున్నట్టుగా వెళ్లి తలుపు తెరిచింది. హాయ్ మై డియర్ దేదీప్య అంటూ ఆమెను హక్ చేసుకోబోయాడు అవినాష్. అతని వెంట ఒక అబ్బాయి పెద్ద బర్త్డే కేక్ పట్టుకుని నిల్చునున్నాడు. ఇంత ఆలస్యంగా నా రావడం? నేను అస్సలు నీతో మాట్లాడను అంది దేదీప్య అతని నుండి దూరంగా జరుగుతూ, కోపం నటిస్తూ. ఈ బర్త్డే కేక్ దగ్గరే ఆలస్యమైంది మై డియర్ హనీ అంటూ దాన్ని తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టు బాబు అన్నాడు బర్త్డే కేక్ తెచ్చిన అబ్బాయితో. ఆ అబ్బాయి దాన్ని విశాలంగా ఉన్న టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయాడు.
హాయ్ ప్రవీణ్, హాయ్ మనోజ్ అంటూ తన ఫ్రెండ్స్ని పలకరించాడు. హాయ్ శిరీష, హాయ్ ప్రతిమ, సువర్ణ అంటూ దేదీప్య ఫ్రెండ్స్ని పలకరించాడు. మెరూన్ రంగు పట్టుచీరలో పున్నమి నాటి చంద్రునిలా మెరిసిపోతుంది దేదీప్య. నీకా పేరు ఎవరు పెట్టారో గాని దేదీప్యమానంగా వెలిగిపోతున్నావే దేదీప్య అంది శిరీష. ఫెంటాస్టిక్! ఈ స్వర్గంలోనే తప్ప మా దేదీప్యంతో సౌందర్య రాశులు మన ఈ మామూలు ప్రపంచంలో ఉండటం అసంభవం అన్నాడు అవినాష్. నువ్వు చాలా అదృష్టవంతుడివి అవినాష్. ఎంతో తపస్సు చేస్తే తప్ప మా దేదీప్య లాంటి అప్సరసలు నీకు లభించరు అంది శిరీష. మా అవినాష్ లాంటి అందమైన పురుషుడు మీ దేదీప్యకు స్వంతం కావడం కూడా ఆమె చేసిన తపస్సే కారణమేమో అన్నాడు ప్రవీణ్. అందరూ నవ్వారు. అవును, మా అవినాష్కు మాత్రం ఏం తక్కువ? అందమైన వాడు, పెద్ద ఉద్యోగం చేస్తున్నవాడు, ఇంత చిన్న వయసులోనే ఇంత అందమైన అన్ని హంగులు ఉన్న అపార్ట్మెంటుని సంపాదించుకున్నవాడు, మంచితనానికి మారుపేరైనవాడు. ప్రవీణ్ పూర్తి చేయకుండానే శిరీష అందుకుంది. ఇవన్నీ మాదే దీప్యకు కూడా ఉన్నాయిలేండి అంది. ఇద్దరూ సమాన స్కందులు కాబట్టే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు. స్వర్గమే వీళ్ళనిలా కలిపింది అంది ప్రతిమ. గ్రేట్ ప్రతిమ గారు, బాగా చెప్పారు అన్నాడు మనోజ్. మీ పొగడ్తలింకా ఆపేసి తర్వాతి కార్యక్రమానికి రండి అన్నాడు అవినాష్. అందరూ బర్త్డే కేక్ ఉన్న అందంగా అలంకరించబడిన టేబుల్ దగ్గరకు వెళ్లారు. కేక్ కట్ చేయడం, అందరూ హ్యాపీ బర్త్డే అంటూ చప్పట్లు కొట్టడం, టపాసులు పేలి ఆ దంపతుల మీద పూల వర్షం కురవడం మొదలైన ఆనవాయితీలన్నీ పూర్తయ్యాయి. తర్వాత అందరూ భోజనాలు చేయడానికి కూర్చునున్నారు. హైదరాబాదులో ఉన్న ఓ పెద్ద రెస్టారెంట్ నుండి భోజనాలను తెప్పించారు. భోజనాలు చేయడానికి కూర్చున్నప్పుడు ప్రవీణ్ అన్నాడు, అంతా డ్రై మాత్రమేనా, వెట్ లేదా అన్నాడు. వెట్ను ఈ లేడీస్ ఒప్పుకోర్రా ప్రవీణ్, ఈ రోజుకు డ్రైతో తృప్తి పడాలి అని అన్నాడు మనోజ్. ఈ రోజు ఏ జానీ వాకరో ఏ శివాశ్రీగలో ఉంటుందని ఆశపడ్డాను అన్నాడు ప్రవీణ్. వాటిని మరోసారి అరేంజ్ చేస్తాలేరా అన్నాడు అవినాష్. అలా అంటూనే దేదీపికేసి చూశాడు. ఆమె ముఖంలో కొంత అసహనం కనిపించింది. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేయడం ముగించారు. అప్పటికి రాత్రి 10 గంటలైంది. పానకంలో పుడకల్లా ఇక మీ మధ్య మేమెందుకుండటం, ఇక బయలుదేరతాం, గుడ్ బై అండ్ గుడ్ నైట్, వెరీ వెరీ హ్యాపీ నైట్ అంటూ చెబుతూ అందరూ వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ ఇంద్రభవనంలో వెలిగిపోతున్న వాళ్ల బెడ్రూంలోకి ప్రవేశించారు. వెంటనే అతడామెను తన కౌగిల్లో బంధించబోయాడు. ఆమె అతన్ని వదిలించుకుంటూ, ఈ రోజు మీరింత ఆలస్యంగా వచ్చారేమిటి అంది. చెప్పానుగా డార్లింగ్, కేక్ దగ్గరే ఆలస్యమైంది. లేటుగా వచ్చినందుకు కోపం వచ్చిందా డార్లింగ్ అన్నాడు. లేటుగా వచ్చినందుకు కాదు, అబద్ధం చెప్పినందుకు అందామా అతని నుండి దూరంగా జరుగుతూ. నేను అబద్ధం చెప్పానా? అవును, నేను కేక్ షాప్ వాడికి 6ంటికే ఫోన్ చేశాను. కేక్ రెడీగా ఉందని చెప్పాడు అంది ఆమె. ఓ మై గాడ్, నా మాట నమ్మకుండా వాడి మాటను నమ్ముతున్నావా? అబద్ధం చెప్పింది వాడే. వాళ్ళు అలాగే చెప్తారు. నేను వెళ్ళాకే వాడు కేక్ తయారు చేశాడు. ఏమిటిది, రెడీగా ఉంటుందన్నావు కదా అంటే, ఫ్రెష్గా ఉండాలని మీరొచ్చాక రెడీ చేసిస్తాం సార్ అన్నాడు. మరి మీరు వాడి దగ్గరకు 6ంటికే ఎందుకు వెళ్ళలేదు? మా ఆఫీసర్ వెళ్ళిపోయేంత వరకు మీరెవరూ వెళ్ళిపోవద్దని ఆర్డర్సు. వాడివాళ 7:30 దాకా బయటకే కదల్లేదు. అలాగా, సారీ డియర్, మీరు అబద్ధం చెప్పారేమోనని అంటూ ఆమె అతని కౌగిల్లో చేరిపోయింది. నీతో అబద్ధం చెబుతానా మై డియర్ ఊర్వశి అంటూ అతడు ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. మధ్యలో ఈ ఊర్వశెవరు అందామె. ఊర్వశివి నువ్వే డార్లింగ్, ఊర్వశి దేవకన్య, నా కోసం దివి నుండి భువికి దిగివచ్చిన ఊర్వశివి నువ్వే మై డియర్. ఏమిటో మీరు ఎప్పుడూ కవిత్వం భాషే మాట్లాడతారు. ఈ కవిత్వంతోనే మీరు నన్ను వశపరుచుకున్నారు అంటూ ఆమె అతని గుండెల మీద వాలిపోయింది. నువ్వే నన్ను వశపరుచుకున్నావు, నీ అనితర సాధ్యమైన సౌందర్యంతో, అనితర సాధ్యమైన హృదయంతో. చాలండి. అవును, ఇంతకు ముందు మీ మిత్రుడు ఒక ఆయన డ్రై వెట్టు అంటున్నాడేమిటి? ఏవో అరేంజ్ చేస్తానని మీరు అతనికి ప్రామిస్ కూడా చేశారు అందామె. అతడు బిగ్గరగా నవ్వాడు. ఓ అదా, అదో జోక్ మై డియర్. మీకు ఇదివరకే ఒకసారి చెప్పాను.
నేను ఆల్కహాల్ సేవించే వారిని భరించలేనని. మీకు గుర్తుందా? గుర్తుంది మై డియర్. ఇప్పుడు ఆల్కహాల్ ఎవరు సేవిస్తున్నారు? ఇప్పుడే కాదు. మీరెప్పుడూ ఆల్కహాల్ జోలికి వెళ్ళకూడదు. ఓకే ఓకే, ప్రామిస్. ప్రామిస్. ఇప్పటికైనా కరుణిస్తావా దేవి? ఎప్పుడూ కరుణిస్తూనే ఉన్నాను. మిమ్మల్నెప్పుడు కాదన్నాను అంటూ ఆమె అతన్ని పెనవేసుకుపోయింది. ఈరోజు నీ బర్త్‌డే. పుట్టినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడలా ఉండాలి. మీకు కోరికలు దండిగానే ఉన్నాయే అందామె అతనికింకా దగ్గరగా వెళుతూ. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే. ఆమె ఒక మల్టీనేషనల్ కంపెనీలో, అతడొక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఇద్దరూ ఉదయం 9:00కల్లా తయారై ఎవరి ఆఫీస్‌కి వాళ్ళు వెళ్ళిపోవడం. మళ్ళీ సాయంత్రం 7:00కల్లా ఇంటికి చేరుకోవడం. శని, ఆదివారాలు సెలవు రోజులు. సరదాగా దగ్గరలో ఏ హాలిడే రిసార్ట్‌కో వెళ్ళడం. అక్కడే ఓ రాత్రి బస చేయటం. అలా 3 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు దేదీప్య ఇంటికొచ్చేటప్పటికి ఇంట్లో ఆమె అత్తమామలు కనిపించారు. వాళ్లతో అవినాష్ కూడా ఉన్నాడు. మీరెప్పుడొచ్చారత్తయ్య? అందామె వాళ్ళని చూడగానే. ఇప్పుడే 4కి వచ్చారు దేదీప్య. నాకు ఫోన్ చేస్తే వెళ్ళి తీసుకొచ్చాను అన్నాడు అవినాష్. అలాగా అంది దేదీప్య. మా ఆరోగ్యాలు బాగుండటం లేదమ్మా. మీ మావగారి కళ్ళకు పొరలొచ్చాయట. ఆపరేషన్ చేసి వాటిని తీసేయాలట అంది దేదీప్య అత్తగారు. అవునమ్మా, 2 కళ్లకు కాట్రాక్ట్‌లొచ్చాయట. మన భువనగిరిలో ఉండే ఓ డాక్టర్కు చూపించాను. బాగా ముదిరిపోయాయి. వెంటనే సర్జరీ చేయించుకోవాలన్నాడు. అవినాష్కు ఫోన్ చేస్తే ఇక్కడికి రండి, నాకు తెలిసిన ఒక కళ్ళ డాక్టర్ ఉన్నాడు, అతనితో సర్జరీ చేయిస్తా అన్నాడు. వెంటనే బయలుదేరి వచ్చాం అన్నాడు దేదీప్య మామగారు. అవును దేదీప్య, సందీప్ అని మనముండే ఈ తార్నాకకు దగ్గరలోనే ఓ కళ్ళ డాక్టర్ ఉన్న సంగతి నీకు కూడా తెలుసు. అతనితో నిన్ననే అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను. ఎల్లుండి ఫ్రైడే నాడు సర్జరీ చేస్తా అన్నాడు. రేపొకసారి వెళ్ళి కొన్ని పరీక్షలు చేయించాలట. ఎల్లుండి సర్జరీ ఉంటుంది. అట్లాగా అంటూ ఆమె తన గదిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళింట్లో ఒక వంట మనిషి ఉంది. ఇంట్లో పనులన్నీ ఆమె చేస్తుంది. ఆ రోజు అవినాషు అమ్మానాన్నలు భోజనం చేశాక వాళ్లకు కేటాయించిన గదిలోకి వెళ్ళిపోయి పడుకున్నారు. దేదీప్య, అవినాష్లు కూడా భోజనం చేసి వాళ్ళ రూంలోకి వెళ్ళగానే ఇదేం బాగలేదు అంది దేదీప్య. ఏది బాగలేదు అన్నాడు అవినాష్. వాళ్ళు వస్తున్నట్టుగా, వాళ్లకు కాంట్రాక్ట్ ఆపరేషన్ చేస్తున్నట్టుగా నాకు చెప్పకపోవడం బాగాలేదు అంటున్నాను అంది దేదీప్య. చెబుదామనే అనుకున్నాను, కానీ 2-3 రోజులుగా ఆఫీస్ నుండి నువ్వు చాలా ఆలస్యంగా వస్తున్నావు. బాగా అలసిపోయినట్టుగా కూడా కనిపిస్తున్నావు. ఇప్పుడు కాదులే, తర్వాత చెబుదామని. అవినాష్ పూర్తి చేయకుండానే ఆమె, అదేం కాదు, నాకు చెప్పొద్దనే చెప్పలేదు మీరు. చెబితే నేనెలా రియాక్ట్ అవుతానోనని అనుకున్నారు. నేను అత్తమామల్ని వద్దనుకునేంత చెడ్డదాన్ని కాదండి. చెడ్డదానివని ఇప్పుడెవరన్నారు దేదీప్య? చెప్పేంత తీరిక దొరకలేదంతే. దీన్నో పెద్ద ఇష్యూ చేయకు దేదీప్య, ప్లీజ్. పెద్ద ఇష్యూ చేశానా? ఇంకో మాటలో చెప్పాలంటే నేను పెద్ద రాద్ధాంతం చేస్తున్నానని మీ అభిప్రాయం. రాద్ధాంతం చేస్తున్నావని అనలేదు. దయచేసి అపార్థం చేసుకోకు. అపార్థం చేసుకుంటున్నది మీరా నేనా? ఓకే ఓకే, అపార్థం నేనే చేసుకున్నాను. సారీ దేదీప్య, సారీ. ఇంత మాత్రానికే సారీ ఎందుకులేండి అంటూనే ఆమె నిండా బ్లాంకెట్ కప్పుకొని నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆ రోజు ఆమె అతని దగ్గరకు వెళ్ళలేదు. వారం రోజులున్నాక అవినాష్ వాళ్ళ నాన్నగారికి ఎడమ కంటికి కాట్రాక్ట్ ఆపరేషన్ జరిగింది. రోజు 10-12 సార్లు అతని కంటిలో డ్రాప్స్ వేసే పనిని అవినాష్ వాళ్ళ అమ్మే చూసుకుంది. ఇంకో 2 నెలల తర్వాత వస్తే అతని కుడి కంటికి కూడా ఆపరేషన్ చేస్తా అన్నాడు డాక్టర్. అప్పటి వరకు ఇక్కడే ఉండిపోమ్మన్నాడు అవినాష్ వాళ్ళ అమ్మా నాన్నల్ని. నెల రోజులు గడిచాక ఒకరోజు దేదీప్య వాళ్ళు 2 నెలల పాటు ఇక్కడ ఉండే బదులు మీ ఊరు భువనగిరి వెళ్ళి రావచ్చు కదా అంది. వాళ్ళిక్కడ ఉంటే నీకేమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం అని కాదు. మీకు భువనగిరిలో మంచి ఇల్లుంది. మావయ్య గారికి వ్యవసాయ భూములున్నాయి. ఇక్కడుంటే వాళ్లకు టైం ఎలా గడుస్తుంది? ఇక్కడైతే ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. ఏవో కబుర్లు చెప్పుకుంటారు. ఇక్కడ టైం గడవక మీ అత్తగారు నన్ను బోర్ చేస్తున్నది. మా అమ్మ నిన్ను బోర్ చేస్తున్నదా? చాలా ఆశ్చర్యంగా ఉందే. మీ అమ్మనేమో అంటున్నాననుకోకండి. ఈ మధ్య నేను ఆఫీస్ నుంచి రాగానే మీ ఆఫీసులో నువ్వేం పని చెయ్యాలి? మీ ఆఫీసులో ఎంతమంది పనిచేస్తూ ఉంటారు? అందరూ ఆడవాళ్లేనా? మగవాళ్ళు కూడా ఉంటారా? నీకు జీతం ఎంతిస్తారు? అవినాష్కు జీతం ఎంతిస్తారు? మీ అమ్మా నాన్నలు ఎప్పుడైనా వస్తూ ఉంటారా?
వస్తే ఎన్ని రోజులుంటారు? ఇలాంటి ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంటుంది. మీ నాన్నగారేమో ఎప్పుడు చాలా హై సౌండ్ పెట్టుకొని టీవీ చూస్తూ ఉంటాడు. హై సౌండ్ నాకస్సలు పడదు. ఆపరేషన్ చేయించుకున్నారు. ఇంకో 10 రోజుల దాకా మీరు టీవీ చూడొద్దు మావయ్య అంటే వినడు. ఓహో! ఇవా నీ ప్రాబ్లమ్సు? వాళ్ళను పంపించేయండి అని చెప్పకుండా ఇవన్నీ చెబుతున్నావా? పంపించమని చెప్పడం లేదు. వాళ్ళకే ఇక్కడుంటే ఏమీ తోచడం లేదని చెప్తున్నాను. అక్కడుంటేనే వాళ్ళు హాయిగా ఉంటారని చెబుతున్నాను. వాళ్ళక్కడుంటేనే నువ్విక్కడ హాయిగా ఉంటావని నాకర్థమైందిలే. చాలా ఘోరంగా అపార్థం చేసుకుంటున్నారు మీరు. మీ దృష్టిలో నేను దుర్మార్గురాలిని అయిపోయాను. నువ్వు దుర్మార్గురాలివని నేననలేదు. నేనే దుర్మార్గుడిని. మా అమ్మానాన్నల్ని తెచ్చి నీ నెత్తి మీద పెట్టాను. నా నెత్తి మీద పెట్టడం ఏమిటి? వాళ్లకు నేనేం చేస్తున్నాను? అంతా పని మనిషే చూసుకుంటున్నది కదా! ఎందుకంత హార్ష్‌గా మాట్లాడతారు? ఈ మధ్య మీకెందుకో నేనేం మాట్లాడినా కోపమొస్తుంది. నేనంటేనే మీకు అసహ్యం కలుగుతోంది. ప్లీజ్ షటప్. నువ్వంటే నాకు ప్రేమ తప్ప అసహ్యం ఏ కోశానా లేదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడకు. నేను నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నానా? అంటూనే ఆమె కళ్ళనీళ్లు కార్చటం మొదలైంది. ప్లీజ్ ఏడవద్దు. ఐ యామ్ సారీ అంటూ అతడామెను దగ్గరకు తీసుకున్నాడు. కాసేపట్లో ఆ గొడవ సద్దుమణిగిపోయింది. 2 నెలల తర్వాత అవినాష్ వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. అవినాష్ తన కారులో వెళ్లి వాళ్ళను ఇంట్లో దించి వచ్చాడు. మరో 2 నెలలు గడిచాయి. ప్రతిరోజు ఆఫీస్‌కు వెళుతున్నప్పుడు అవినాషు, దేదీప్య వాళ్ళ కారులో కలిసే వెళ్లేవాళ్లు. అవినాష్ దేదీప్యను ఆమె పనిచేస్తున్న ఆఫీసులో దింపిన తర్వాత తన ఆఫీస్‌కు వెళుతూ ఉండేవాడు. అతని మీద చాలా ఎక్కువగా ఆధారపడుతున్నానన్న భావం దేదీప్యకు కలిగింది. దాంతో ఆమె నాకు కూడా ఓ కారు ఉండాలి అనిపించింది. ఆమె ఆల్రెడీ డ్రైవింగ్ నేర్చుకుంది. నేను కూడా ఓ కారు కొందామనుకుంటున్నానని అవినాష్‌కు చెబితే, నీకొక కారు నాకొక కారా? ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది? ఈ విషయం గురించి ఇద్దరూ చాలాసేపు వాదించుకున్నారు. స్త్రీ ఎప్పుడు పురుషుడి మీదే ఆధారపడాలని మీ పురుష పుంగవులు అనుకుంటున్నారని నాకు తెలుసు. నేను కారు కొనుక్కొని నా అంతట నేనే ఇండిపెండెంట్‌గా ఆఫీస్‌కి వెళ్ళడం మీకిష్టం లేదు. అవునా? అంది దేదీప్య. నువ్వు ఇండిపెండెంట్‌గా ఉండటం ఇష్టం లేక కాదు. వేస్ట్ ఆఫ్ మనీ అని నా అభిప్రాయం చెప్పాను. నువ్వేమైనా అనుకో, నీ ఇష్టం అన్నాడు అవినాష్. ఆమె బ్యాంకు లోన్‌తో కారు కొనేసింది. అవినాష్ తన కారులో ఆఫీస్‌కు వెళ్ళిన అరగంట తర్వాత దేదీప్య తన కారులో తన ఆఫీస్‌కు వెళుతూ ఉండేది. దేదీప్య వెళుతున్న దారిలోనే ఆమె ఆఫీసులో పనిచేస్తున్న వినోద్ కుమార్ అనే ఆమె కొలీగ్ ఉండేవాడు. అతడు రోజు సిటీ బస్సులో ఆఫీస్‌కొస్తూ ఉండేవాడు. దేదీప్య తన సొంత కారులో ఆఫీస్‌కొస్తున్నదని తెలియగానే నన్ను మీ కారులో తీసుకురావచ్చు కదా అన్నాడు వినోద్. వై నాట్? మీరుండేది దారిలోనే కదా! 9:30 కల్లా రెడీగా ఉండండి. నేను పికప్ చేసుకుంటాను అంది దేదీప్య. ఆ రోజు నుండి వినోద్, దేదీప్య కలిసే ఆఫీసుకు రాసాగారు. ఈ విషయం తెలిసినప్పుడు అవినాష్ చాలా నొచ్చుకున్నాడు. నువ్వు వాడినెవడ్నో నీ కారులో తీసుకువెళ్లడం ఎందుకు? ఇది నాకేం నచ్చలేదు అన్నాడు అవినాష్. దట్స్ ఇట్. పురుషుడు ఎంతమంది స్త్రీలతోనైనా తిరగొచ్చు. అదే స్త్రీ మరో పురుషుడితో ఫ్రెండ్షిప్ చేస్తే భరించలేరు. తీవ్రమైన జలసికి గురవుతారు. మీరు చాలా విశాల హృదయులు అనుకున్నాను. విశాల హృదయుణ్ణి కాదనుకో. వదిలేస్తావా? వదిలేస్తావా అన్న మాట మీ నోటికి ఎలా వచ్చిందో నాకర్థం కావడం లేదు. ఐఎమ్ సింప్లీ షాక్డ్. అతడేమీ మాట్లాడలేదు. వినోద్ చాలా మంచివాడు. అతడు నాకు మంచి ఫ్రెండ్ అయ్యాడు. ఫ్రెండ్షిప్ తప్ప మా మధ్య ఇంకేదో ఉందనుకోవడం అంది. ఉందని నేననుకుంటున్నానని నీకెందుకు అనిపించిందో? మీ మగవాళ్ల మనస్తత్వం అలాగే ఉంటుంది కదా! మీరు ఎంతమంది స్త్రీలతో అయినా ఫ్రెండ్షిప్ చేయొచ్చు. అదే స్త్రీ ఒక పురుషుడితో క్లోజ్‌గా ఉంటే చాలు మీరు చాలా ఊహించుకుంటారు. పురుషుల మనస్తత్వాన్ని భలే స్టడీ చేశావే! ఎంతమంది పురుషులు తెలిసేమిటి? అన్నం ఉడికిందో లేదో చూడ్డానికి ఒక్క బియ్యపు గింజను చూస్తే చాలు. నీతో వాదించటం నాదే బుద్ధి తక్కువ. ఆ వాదన అంతటితో ముగిసింది. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు. ఎవరి పని వాళ్ళు చేసుకుని ఆఫీసులకు వెళ్ళిపోసాగారు. ఒకరోజు అవినాష్ ఆఫీస్‌కి వెళ్తూ ఉంటే ఒక సిటీ బస్టాప్‌లో నిలిచిన ఒక అందమైన అమ్మాయి అతని కారు పక్కనే వచ్చి లిఫ్ట్ ప్లీజ్ అంది. అవినాషు కారాపాడు. నేను అర్జెంటుగా హైటెక్ సిటీలోని దగ్గరలో ఉన్న మా ఆఫీస్‌కి వెళ్ళాలండి. ఈ రోజు మా బాస్ 9కే రమ్మన్నాడు. నాకు లేట్ అయిపోతోంది అందా అమ్మాయి.
నేను అటే వెళ్తున్నాను రండి అంటూ ఆమెను తన కారెక్కించుకున్నాడు. ఆమెను చూస్తుంటే అతనికెందుకో ఈ అమ్మాయిని ఇదివరకు ఎప్పుడో చూశాను అనిపిస్తోంది. ఇద్దరూ మీరెక్కడ పనిచేస్తున్నారు? మీరెక్కడ పనిచేస్తున్నారు? అని పరిచయం చేసుకున్నారు. ఆమెది తనది ఒకటే ఊరని అతనికి తెలిసిపోయింది. వాళ్ళ నాన్న, తన నాన్న ఇద్దరూ ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్ అని కూడా తెలిసిపోయింది. దాంతో ఆమెను రోజు అవినాషు తన కారులోనే ఎక్కించుకొని వాళ్ళ ఆఫీసులో దింపసాగాడు. అవినాష్ ఆఫీసులో పనిచేసే మనోజ్ ఒకరోజు దేదీప్యను కలిసి, మీ గ్రీకు వీరుడు రోజు ఒక క్లియోపాత్రను తన కారులో ఎక్కించుకొని తీసుకొస్తున్నాడు. ఇద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఆఫీస్కే కాదు, వాళ్ళింకా ఎక్కడెక్కడికో వెళ్తున్నారట. మీరు వెంటనే స్పందించకపోతే అతడు మీకు చాలా దూరమైపోయేలా ఉన్నాడు అన్నాడు మనోజ్. స్పందించటం అంటే ఏం చేయాలంటారు అంది దేదీప్య. మీ ఇష్టం అంటూ మనోజ్ వెళ్ళిపోయాడు. మనోజ్, అవినాష్ ఒకప్పుడు మంచి ఫ్రెండ్సే. ఈ మధ్యనే వాళ్ళ మధ్య ఏదో గొడవ జరిగి విడిపోయినట్టు తెలిసింది. తను వినోద్తో తిరుగుతున్నాడని తెలిసి అతడి పని చేస్తున్నాడని ఆమెకు అర్థమైంది. చాలా రోజులుగా తను అవినాష్తో మాట్లాడటం లేదు, ఒకే గదిలో పడుకోవడం లేదు. దీనికి ప్రతీకారంగానే అతడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అనుకుంది. యవ్వనంలో పురుషుడికి స్త్రీ సుఖం కావాలి, తను అతనికి ఆ సుఖం ఇవ్వడం లేదు. వేరే స్త్రీ ద్వారా అతడు సుఖాన్ని పొందుతున్నాడేమో అన్న భావన కూడా ఆమె బుర్రలో ప్రవేశించింది. ఆ రోజు అతడు ఆఫీస్ నుంచి రాగానే ఆమె డ్రాయింగ్ రూమ్ లో కాఫీ తాగుతూ కనిపించింది. ఒక గుడ్ న్యూస్ దేదీప్య అన్నాడు అతను చాలా ఉత్సాహంగా. చాలా రోజుల తర్వాత అతడు ఆమెను పలకరించటం ఆమెను ఆశ్చర్యపరిచింది. ఏమిటన్నట్టుగా ఆమె అతని వైపు చూసింది. మొన్న నేను పంపించిన నా ప్రాజెక్ట్ రిపోర్టును అమెరికాలోని మా హెడ్ క్వార్టర్స్ వారికి బాగా నచ్చింది. దానికి బెస్ట్ ప్రాజెక్ట్ రిపోర్టర్గా జడ్జి చేసి గోల్డ్ మెడల్ ప్రెజెంట్ చేస్తున్నారు. ఆ మాట విని ఆమె ఏమీ మాట్లాడలేదు. కనీసం కంగ్రాట్స్ అని కూడా చెప్పవా? అప్పుడు కూడా ఆమె ఏమీ మాట్లాడలేదు. నేను పైకి పోవడం నీకిష్టం లేదన్నమాట. నీకు జెలసీ. నీకంటే పైకి వెళ్ళిపోతున్నానని త్వరలోనే నాకు ప్రమోషన్ రాబోతుందని జెలసీ. చేసుకున్న భర్త మీదనే ఇంత జెలసీని, ఇంత ద్వేషాన్ని పెంచుకునే స్త్రీలు ఉంటారని నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. అందుకే అంటారు హ్యూమన్ ఉమెన్ దై నేమ్ ఈజ్ జెలసీ అని. నాకేం జెలసీ లేదు, నీకే ఉంది. నేను వినోద్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నానన్న జెలసీతో నువ్వు ఒక స్త్రీతో తిరుగుతున్నావు. మీ రిలేషను ఎంతవరకు వెళ్ళిందేమిటి? చాలా దూరం వెళ్ళింది. నువ్వు ఏం ఊహించుకుంటున్నావో అంత దూరం వెళ్ళింది. నువ్వు చేస్తే తప్పులేదు, నేను చేస్తే తప్పొచ్చిందా అన్నాడతను పళ్ళు కొరుకుతూ. నువ్వు చేస్తే తప్పులేదు, నేను చేస్తే తప్పొచ్చిందా అంటున్నావు. నేనేం చేశానని నీ ఉద్దేశం అని అడిగింది. నువ్వేం చేస్తున్నావో నీ అంతరాత్మను అడుగు. వాడితో తిరగొద్దు అన్నాను, 2 కార్లు వద్దన్నాను. నా మాట విన్నావా? గడ్డిపోచను తీసేసినట్టు తీసేశావు. నీ భార్యనైనంత మాత్రాన నువ్వు చెప్పిన ప్రతి మాటను వింటాననుకోవద్దని మనం పెళ్లి చేసుకోవడానికి ముందే చెప్పాను. ఒక పురుషుడితో స్నేహం చేసినంత మాత్రాన ఇంత గించుకోవాలా? నేను వెళ్లి వాడి పక్కలో పడుకుంటున్నానని ఊహించుకోవాలా? చీచీ, మీ పురుషజాతి అంటేనే నాకు అసహ్యం పుడుతోంది. మీ స్త్రీ జాతి అంటేనే నాకు కూడా అసహ్యం పుడుతోంది. నేనొక స్త్రీతో ఫ్రెండ్షిప్ చేసినంత మాత్రాన నేను ఆమెతో పడుకుంటున్నానని నువ్వు ఊహించుకోవడం లేదు? ఆమెకు వెంటనే దుఃఖం వచ్చేసింది. ఆమె కన్నులు కన్నీటి చలమలైపోయాయి. మనుషులను రెచ్చగొట్టడం, ఇలా ఏడవటం, మీ ఆడవాళ్లు ఏడుపుతో గెలుస్తారు. ఏడవటం మీకు ఉన్న ఏకైక ఆయుధం. ఆమె కళ్ళు తుడుచుకుంటూ దిగ్గున లేచింది. నేనేం ఏడవటం లేదు. ఇలాంటి వాణ్ణి ఎలా ప్రేమించానా అని బాధపడుతున్నాను. నీ ఎదుటి వ్యక్తి కూడా అలాగే బాధపడుతున్నాడని గుర్తుంచుకో అంటూ అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకరినొకరు మాటలతో హింసించుకోలేదు. కాస్త ఇదివరకట్లా దగ్గరైపోయినట్టే కనిపించారు. ఈలోగా ఒకసారి దేదీప్య వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళింటికొచ్చి ఒక వారం రోజులు ఉండి వెళ్లారు. ఆ వారం రోజులు వాళ్ళిద్దరూ వాళ్ళ బెడ్రూంలోనే పడుకున్నారు. అంతా సర్దుకున్నట్టే కనిపించింది. అలా ఒక నెల రోజులు గడిచాయి. ఆ తర్వాత ఒకరోజు అవినాష్ వాళ్ళ ఆఫీసులో పెద్ద మీటింగ్ జరిగింది. అవినాష్కు గోల్డ్ మెడల్ వచ్చినందుకు అతనికి ఆఫీస్ వాళ్ళంతా కలిసి పెద్ద సన్మానం చేశారు. సన్మాన సభ పూర్తయ్యాక అవినాష్ ఫ్రెండ్స్ కొందరు అవినాష్ చుట్టూ చేరి పార్టీ పార్టీ అంటూ అరిచారు. అవినాష్కు ఒప్పుకోక తప్పలేదు.
అందరూ కలిసి బారుకు వెళ్లారు. వాళ్ళు కోరినంత మేరకు వాళ్ళను తృప్తిపరిచాడు. ఆ సందర్భంగా అవినాష్కు కూడా ఓ 2 పెగ్గులు విస్కీ తీసుకోక తప్పలేదు. అవినాష్ ఇంటికొచ్చేటప్పటికి రాత్రి 10 గంటలయింది. అతడొచ్చేటప్పటికి దేదీప్య టీవీలో ఏదో హిందీ సీరియల్ చూస్తోంది. అతడు ఇంట్లో అడుగు పెడుతూనే, హల్లో మై డియర్ దేదీప్య, ఇవాళ మా కొలీగ్సు నాకు గొప్ప సన్మానం చేశారు. ఇదిగో ఈ ప్రెజెంట్స్ చూడు, ఈ పూలదండలు చూడు, ఈ పట్టు శాలువా చూడు. అసలు ఆ సన్మాన కార్యక్రమానికి నిన్ను కూడా పిలవాలి అనుకున్నారు. ఆమెకి ఇలాంటివి నచ్చవని నేనే వద్దన్నాను. టుడే ఐ యామ్ హ్యాపీ, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నా హ్యాపీనెస్ ను నీతో షేర్ చేసుకోవాలనుంది డార్లింగ్ అంటూ అతడు ఆమెకు దగ్గరగా వెళ్ళాడు. అతని మాట ధోరణి చూస్తూనే ఆమెకతడు తాగొచ్చాడేమో అన్న అనుమానం కలిగింది. అతడు మరీ దగ్గరకు రాగానే విస్కీ వాసన గుప్పునొచ్చింది. అతడు ఆమె చేతులు పట్టుకొని టీవీని ఆఫ్ చేసి, కమాన్ డార్లింగ్, మనము సెలబ్రేట్ చేసుకుందాం. ఈ రోజు నీతో అన్నీ మర్చిపోయి హాయిగా గడపాలని ఉంది. అన్నీ మర్చిపోదాం డార్లింగ్. నువ్వంటే ప్రేమ తప్ప నాకు ద్వేషం లేదు డార్లింగ్ అంటూ అతడు ఆమెను తన కౌగిల్లో చేర్చుకోవడానికి ప్రయత్నించాడు. ఏమిటిలా? మీకు అకస్మాత్తుగా ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది? మీరు తాగొచ్చారా? అందామా అతనికి దూరంగా జరుగుతూ. అవును, తాగే వచ్చాను. 2 పెగ్గులు మాత్రమే. అది స్నేహితుల బలవంతం మీద తాగాను. అది పెద్ద నేరమా? తాగేవాళ్లంటే నాకిష్టముండదని మీకెప్పుడో చెప్పాను. తాగనని మీరు ప్రామిస్ కూడా చేశారు. చేశాను, సో వాట్? గతాన్ని మర్చిపోదాం డార్లింగ్. ఈ రోజు నుండి మనం ప్రేమించుకున్నప్పటి రోజుల్లో లాగా మారిపోదాం. ప్లీజ్ డార్లింగ్, నేను తాగొచ్చానని గొడవ చేయకు. నేనేం గొడవ చేయడం లేదు. గొడవ చేస్తున్నది నువ్వే. నేను గొడవ చేస్తున్నానా? ఏం గొడవ చేశాను డార్లింగ్? నన్నిలా వదిలేయ్ ప్లీజ్. గదిలోకెళ్ళి ఏ గొడవ చేయకుండా పడుకో. గదిలోకి నేనొక్కడ్నే వెళ్ళాలా? నిన్నిక్కడే వదిలేయాలా? వాట్ నాన్ సెన్స్. ఈ రోజు నీతో హాయిగా గడుపుదామని వస్తే నన్నొక్కడ్నే గదిలోకి వెళ్ళి పడుకోమంటావా? అలా కుదరదు డార్లింగ్. లెట్స్ గో టుగెదర్. అలా వీలు కాదు. నాకా వాసనంటేనే డోకొస్తుంది. ప్లీజ్ వెళ్ళండి. వెళ్ళనుగాక వెళ్ళను. నీకు నేను ఇవాళ ఎంత లోకువైపోయానా? ఆ వినోద్ గాడేమో దగ్గరైపోయాడు. నేను దూరమైపోయానా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నిశ్శబ్దంగా వెళ్ళి పడుకో. నన్ను విసిగించకు. నిన్ను విసిగించానా? కావాలని కోరుకున్న భర్తను భార్య ఇంత నిర్లక్ష్యం చేస్తుందా? నీలాంటి ఓ డర్టీ బీచ్ తప్ప మర్యాదస్తురాలైన స్త్రీలెవ్వరూ ఇలా ప్రవర్తించరు అన్నాడతను పెద్దగా అరుస్తూ. హోల్డ్ యువర్ టంగ్. నన్నంత మాట అంటావా? యు ఆర్ ఏ మేల్ చావనిస్ట్ పిగ్ అంది ఆమె కూడా అంత అరిచినట్టుగా. నన్ను మేల్ చావనిస్ట్ పిగ్ అంటావా? నన్ను పంది అంటావా? ఎంత పొగరు అంటూనే అతడు ఆమె చెంప మీద తన శక్తి కొద్దీ కొట్టాడు. ఆమె కళ్ళల్లోంచి కన్నీళ్లు జలజలా రాలాయి. యు ఆర్ ఏ బ్లడీ శాడిస్ట్ అందామె ఏడుస్తూనే. ఆ మరుక్షణమే ఆమె ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అతడు ఆమెను ఆపడానికి ప్రయత్నించాడు. ఐఎమ్ సారీ. నీ మీద చెయ్యి చేసుకోవడం తప్పే. సారీ, వెరీ వెరీ సారీ. దయచేసి క్షమించు. మరోసారి ఇలా జరగదు. ఆమె అతడి మాటల్ని వినిపించుకోలేదు, పట్టించుకోలేదు. అక్కడికి దగ్గరలోనే ఉన్న ఆమె ఫ్రెండింటికి ఆమె కారు తీసుకుని వెళ్ళిపోయింది. ఆమె తరపు పెద్ద మనుషులు, ఇతని తరపు పెద్ద మనుషులు వాళ్లను మళ్లీ కలపడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఎన్నో మీటింగ్స్ జరిగాయి. ఆమెకు ఎన్నో విధాలుగా చెప్పి చూశారు. కాని ఆమె మారలేదు. అతడు మాత్రం ఆమె వస్తే నేను ప్రేమగానే చూసుకుంటాను అన్నాడు. ఒకరోజు అవినాష్కు సైబరాబాద్ పోలీస్ స్టేషన్ నుండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేశాడు. మీ మీద మీ భార్య గృహహింస కేసు పెట్టింది. మీరు రోజు సాయంత్రం 5 గంటలకు పోలీస్ స్టేషన్కు రావాలి అన్నాడు సిఐ. అలాగే అని అవినాష్ ఫోన్ పెట్టేశాడు. ఆ కేసు చాలా కాలం నడిచింది. ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అదంతా వ్యర్థ ప్రయాసే అయ్యింది. కొంతకాలం గడిచాక గృహహింస కేసు కాస్త విడాకుల కేసుగా మారింది. అవినాషు 20 లక్షలు అలిమని దేదీప్యకు చెల్లించాలని అంగీకరించాక పరస్పర అంగీకారంతో వాళ్లకు విడాకులు శాంక్షన్ అయ్యాయి. ఇది కథ భాస్కర్. దీంట్లో ఎవరిది తప్పంటావ్? అడిగాడు శ్రీకాంత్. ఏమో, నాకైతే దేదీప్యదే తప్పు అనిపిస్తోంది అన్నాడు భాస్కర్. ఎవరిదీ తప్పులేదు. వాళ్ళ యూగోలది తప్పు. ఈ కథలో అవినాష్ ఎవరనుకుంటున్నావు? భాస్కర్ ఆలోచిస్తున్నట్టుగా ఫోజు పెట్టాడు. ఆ అవినాష్ను నేనే భాస్కర్ అన్నాడు శ్రీకాంత్.
ఆ? అంటూ క్వశ్చన్ మార్క్ ముఖం పెట్టాడు భాస్కర్. ఎలా ఉంది మిత్రులు? ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీ కామెంట్స్ ఏంటో నాకు తెలపండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.